హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా థర్డ్ అండ్ లాస్ట్ టాపిక్ అయినటువంటి క్లినికల్ ప్యాథాలజీ యూనిట్ 1 ఇంట్రడక్షన్ అండ్ టెర్మినాలజీ ఇంట్రడక్షన్ అండ్ టెర్మినాలజీ ఆఫ్ క్లినికల్ ప్యాథాలజీ అనేటువంటి టాపిక్ పైన. సో ఈ టాపిక్ నుంచి మనము 3 క్లాసులు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. యూనిట్ 1 ఉండండి. ఇది యూనిట్ 1 మాత్రమే, ఇంకా యూనిట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది ఒక 1 వీక్లో అయితే కంప్లీట్ చేసుకొని మన ఛానల్లో మరి గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది వీడియోస్ రూపంలో. అందరూ కూడా గమనించాలి, ఓకేనా. మరి చాలామంది మరి దివాళీ ఆఫర్ ఏమైనా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి అభ్యర్థులకు ఒక శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో యాక్చువల్గా అయితే 599 ఉన్నటువంటి కోర్స్ని మరి ఈ రోజు నుండి కేవలం 299 రూపీస్కి మాత్రమే అందజేస్తున్నామండి. ఓకేనా, జస్ట్ 299 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీతో 5,000కు పైగా ఎంసీక్యూస్ అండ్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ విత్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లు కూడా అందుబాటులో ఉంటాయి. జస్ట్ 299 మాత్రమే. సో చాలా మంచి అవకాశం అండి. వెంటనే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టినా కూడా మీకు యాప్ లింక్ పంపడము జరుగుతుంది. ఓకేనా. మరి ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2 గ్రాండ్ టెస్ట్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 2 కాదు, గ్రాండ్ టెస్ట్ 4 అండి. ఓకేనా. సో 3 or 4 సంథింగ్. బట్ ఈరోజు అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి ఉదయం 10 గంటలకి మన యాప్లో. ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా టఫ్ పేపర్ ఇచ్చాను ఈరోజు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా మళ్ళీ వీడియో ఓపెన్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్లినికల్ పాథాలజీ అండి మన క్లాస్. ఓకేనా. యూనిట్ 1 ఇంట్రడక్షన్ అండ్ టెర్మినాలజీ. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. చిన్న లైక్ చేయడం ద్వారా మరింత మందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఓకే. Question number 1. Which of the following is a characteristic feature of nephrotic syndrome? అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణం ఏంటి అనేది క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రోటీన్యూరియా. ఓకే, ప్రోటీన్యూరియా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణం ఏంటి? యూరిన్లో ప్రోటీన్ అవశేషం అయితే ఉండడం అండి. ఓకే, చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. Nephrotic syndrome is characterized by significant protein loss in urine. దీన్నే హైపోఅల్బ్యూమినియా లేదా హైపర్ లిపిడీమియా లేదా ఎడీమా అనే పేరుతో కూడా పిలుస్తాము. ఏమవుతుందండి, మరి యూరిన్లో ప్రోటీన్ అనేది లాస్ అనేది జరుగుతుందండి. ఓకే, నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? మూత్రంలో అధిక ప్రోటీన్ నష్టము, ప్రోటీన్యూరియా కలిగిన పరిస్థితి. దీన్నే మనము హైపోఅల్బ్యూమినియా, హైపర్ లిపిడేమియా మరియు వాపు అయితే ఎడిమా అనేది కలిగిస్తుందండి దీనివల్ల. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ అడల్ట్ మేల్స్? వయోజన పురుషుల్లో సాధారణ హీమోగ్లోబిన్ స్ట్రెయిన్ ఎంత ఉండాలి? ఆప్షన్ బి అండి, 13 నుంచి 17 గ్రామ్స్ పర్ డెసిలీటర్. డిఎల్ అంటే ఏంటండి? డెసిలీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 13 నుంచి 17% అయితే ఉండాలి. ఓకే, వివరాలు చూద్దాము. ద నార్మల్ హీమోగ్లోబిన్ లెవెల్ ఇన్ అడల్ట్ మేల్స్ ఈజ్ బిట్వీన్ 13 to 17 గ్రామ్స్ పర్ డెసిలీటర్. అర్థమైంది కదండి, 13 నుంచి 17 గ్రాముల డెసిలీటర్ వరకు మరి హీమోగ్లోబిన్ అనేది వయోజన పురుషుల్లో ఉండాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్రోనిక్ లివర్ డిసీజ్? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్రోనిక్ లివర్ డిసీజ్? ప్యాథాలజీ అంటే ఏంటండి? వ్యాధి శాస్త్రం అండి. ప్యాథాలజీ అంటేనే వ్యాధి శాస్త్రం, వివిధ వ్యాధులను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము. క్లినికల్ ప్యాథాలజీ అంటే ఏంటి? మరి ల్యాబొరేటరీలలో ఇలాంటి వ్యాధులను మనము ఎలాంటి పరీక్షల ద్వారా ఎలాంటి అంటే వేటి ద్వారా మనము గుర్తిస్తాము అనేటువంటిదే క్లియర్గా మనము ఈ యొక్క టాపిక్స్లో తెలుసుకోబోతున్నాం. ఓకేనా. మరి క్రోనికల్ లివర్ డిసీజ్ అనేది కామన్ కాజ్ ఏంటి? ఎందువల్ల వస్తుంది అది? ఆప్షన్ బి అండి, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అండి. ఆల్కహాలిక్
లివర్ డిసీజ్, అంటే మద్యపానం ఎక్కువగా సేవించేటువంటి వారిలో ఇది సంభవిస్తుందండి. చూద్దాం. క్రోనిక్ లివర్ డిసీజ్ ఇస్ మోస్ట్ కామన్లీ కాజ్డ్ బై ప్రోలాంగ్డ్ ఆల్కహాల్ అబ్యూస్, అంటే దీర్ఘకాలిక ఆల్కహాల్ సేవనం ద్వారా లీడింగ్ టు లివర్ డ్యామేజ్. నెక్స్ట్ సిర్రోసిస్, ఇది కూడా లివర్కి వచ్చే వ్యాధి అండి, సిర్రోసిస్, అండ్ ఈవెంట్ఫుల్లీ లివర్ ఫెయిల్యూర్. ఓకేనా. సో క్రమంగా ఏమవుతుందండి, కాలేయం అనేది ఖరాబ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డయాగ్నైజ్ డయాబెటీస్ మిల్లిటస్. ఓకేనా. డయాబెటీస్ మిల్లిటస్ అంటే ఏంటండి, మధుమేహము. దీని నిర్ధారణకు ఏ పరీక్షను ఉపయోగిస్తారు? ఏ పరీక్ష చేస్తారండి? ఆప్షన్ బి అండి, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. ఈ ప్యాథాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి టాపిక్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఓకేనా. సో కాబట్టి క్లియర్గా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. యా. ఏ ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ 126 milligrams per deciliter or higher ఈజ్ అ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటీస్ మిల్లిటస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క డయాబెటీస్ అంటే మధుమేహం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఖాళీ కడుపుతో, అంటే ఏమి తినకుండా మనము టెస్ట్ అయితే చేయించుకోవాలి. దీన్నే మనము ఉపవాస బ్లడ్ గ్లూకోజ్ అంటామండి. ఓకేనా. ఇది ఎంత ఉండాలండి మరి? 126 milligrams per deciliter అయితే ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా కూడా అది డయాబెటీస్ మిల్లిటస్కు సంకేతము. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మార్కర్ ఫర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్? క్రింది వాటిలో ఏది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ యొక్క సూచికగా చెప్పుకోవచ్చు? మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ట్రోపోనిన్ 1. ఓకే. ట్రోపోనిన్ 1 అనేది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కి ఈజ్ అ మార్కర్ అండి. ఓకేనా. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ మార్కర్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే ట్రోపోనిన్ 1. చూద్దాం వివరాలు. ట్రోపోనిన్ 1 ఈజ్ ఏ స్పెసిఫిక్ మార్కర్ ఫర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, అంటే హార్ట్ అటాక్ అండి. దీన్ని ఏమంటాము? మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? హార్ట్ అటాక్. యాజ్ ఇట్స్ లెవెల్ రైజింగ్ డ్యూరింగ్ హార్ట్ మజిల్ డ్యామేజ్. అర్థమైంది కదా అండి. గుండె కండరాలు దెబ్బతిన్నప్పుడు హార్ట్ అటాక్ అనేది మయోకార్డియల్ ఇన్ఫెక్షన్గా మనము చెప్పుకోవచ్చు. హృదయపోటు లేదా గుండెపోటు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మైకోసైటిక్ హైపోక్రోనిక్ అనీమియా? మైకోసైటిక్ హైపోక్రోనిక్ అనీమియా మరి దేంతో సంబంధం కలిగి ఉందండి ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని కూడా అంటారండి. ఓకే. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే రక్తహీనతగా చెప్పుకోవచ్చండి. ఓకేనా. విటమిన్ B12 లోపం వల్ల వచ్చేది హానికర రక్తహీనత. ఓకే. హానికర రక్తహీనత అది. మరి ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది మాత్రము అనీమియా అంటే కేవలము రక్తహీనత. నెక్స్ట్ వన్ చూద్దామండి. యా. మైక్రోసైటిక్ హైపోక్రోనిక్ అనీమియా ఈజ్ typically caused by iron deficiency where red blood cells are similar and have a lesser hemoglobin. Important. సూక్ష్మ కణ హైపోక్రోమిక్ అనీమియా సాధారణంగా ఇనుము లోపం వల్ల వస్తుంది. ఇందులో ఎర్ర రక్త కణాలు చిన్నవిగా ఉండి హీమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఇస్ కామన్లీ సీన్ ఇన్ క్రోనిక్ రెనల్ ఫెయిల్యూర్? అంటే దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యంతో సాధారణంగా ఏ ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏది కనిపిస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా. హైపర్ కాలేమియా. ఓకే. హైపర్ కాలేమియా. చూద్దాం. ఇన్ అ క్రోనిక్ renal failure, the kidneys are unable to excrete potassium లీడింగ్ టు హైపర్ కాలేమియా. అంటే హై పొటాషియం లెవెల్స్నే, అంటే ఈ యొక్క మూత్రపిండాల ఫెయిల్యూర్ వలన ఏమవుతుందండి, పొటాషియంని ఇవి అంటే బయటికి పంపించలేవండి. ఓకేనా. బయటికి పంపివ్వకపోయేటువంటి పరిస్థితినే హైపర్ కాలేమియా అనేటువంటి పేరుతో పిలుస్తాం. దీన్నే హై పొటాషియం లెవెల్గా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అధిక పొటాషియం స్థాయిలో పెరుగుట. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్? క్రింది వాటిలో ఏది తక్షణ దహనం యొక్క లక్షణం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూట్రోఫిల్ ఇన్ఫిల్ట్రేషన్. న్యూట్రోఫిల్ ఇన్ఫిల్ట్రేషన్. వివరాలు చూద్దాం. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ characterized by the infiltration of our neutrophils, which are the first responders in an inflammatory process. ఓకే, అంటే ఈ యొక్క తక్షణ అంటే అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది న్యూట్రోఫిల్ చొరబాటుతో గుర్తించబడుతుంది. ఇది దహన క్రియ అంటే ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలో మొదటి స్పందనాకారులుగా వీటిని అయితే చెప్పుకోవచ్చు. వీటిని మనము న్యూట్రోఫిల్స్గా పేర్కొంటాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటో ఇమ్యూనో డిసీజ్? క్రింది వాటిలో ఏది ఆటో ఇమ్యూన్ వ్యాధి యొక్క ఉదాహరణగా చెప్పుకోవచ్చు? క్రింది వాటిలో ఏది ఆటో ఇమ్యూన్ వ్యాధి యొక్క ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్. వివరాలు చూద్దాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఆటోఇమ్యూనో డిసార్డర్ వేర్ ద బాడీస్ ఇమ్యూనో సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్ ఇట్స్ ఓన్ జాయింట్స్ లీడింగ్ టు ఇన్ఫ్లమేషన్. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూనో డిసీజ్ అండి. ఇది ఒక రుగ్మత. ఇందులో శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ పొరపాటుగా దాని సొంత కీళ్ళపై దాడి చేస్తుందండి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటండి? యాక్చువల్గా రోగ నిరోధక శక్తి ఈ యొక్క కీళ్ళ దగ్గరికి ఏమైనా రోగకారక క్రిములు వచ్చినప్పుడు వాటిపైన దాడి చేయాలి. దాడి చేసి ఆ క్రిములను చంపివేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆ రోగనిరోధక వ్యవస్థ సొంత కీళ్ళపైనే దాడి చేసి దాన్ని ఇన్ఫ్లమేషన్ అయితే చేస్తుందండి. దానివల్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి ఆటో ఇమ్యూనో అనేటువంటి డిసీజ్ వస్తుందండి. ఇది ఒక రోగం అండి. ఓకేనా? అంటే మన రోగ నిరోధక శక్తి మనల్నే బలహీనపరిచేటువంటి రోగం ఇది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ లుకీమియా ఇన్ చిల్డ్రన్? క్రింది వాటిలో ఏది చిన్నపిల్లల్లో అత్యంత సాధారణ లుకీమియా రకము? ఏంటండి అది? ఆప్షన్స్: అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, ALL అంటారండి దీన్ని. చూద్దాం. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా ఈజ్ ద మోస్ట్ కామన్ form of leukemia in children and is characterized by the overproduction of immature లింఫోబ్లాస్ట్. ఓకేనా? అంటే ఇమ్మెచ్యూర్ అంటే పూర్తిగా తయారవని లింఫోబ్లాస్ట్లు అధికంగా ఉత్పత్తి కావడమే దీన్నే అక్యూట్ దీన్ని ఏమంటాము? ల్యూకీమియాగా చెప్పుకోవచ్చండి చిన్న పిల్లల్లో అండి. ఓకేనా? అపరిపక్వ లింఫోబ్లాస్ట్ల అధిక ఉత్పత్తి. ఓకే, అర్థమైంది కదండి? దీన్నే మనము ల్యూకీమియాగా చెప్పుకోవచ్చండి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అంటారు, ALL. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ పాజిటివ్ కోమ్స్ టెస్ట్? పాజిటివ్ కోమ్స్ టెస్ట్. క్రింది వాటిలో పాజిటివ్ కోమ్స్ పరీక్షతో సంబంధం కలిగినది అంటే ఆప్షన్ బి అండి, హేమోలిటిక్ అనీమియాగా చెప్పుకోవచ్చు. హేమోలిటిక్ అనీమియా. A positive Combs test indicates a hemolytic anemia where antibodies or complement proteins are bound to red blood cells leading to their destruction. అంటే పాజిటివ్ కూమ్స్ అనేవి పరీక్ష హీమోలైటిక్ అనీమియాను సూచిస్తుంది. ఇందులో ఎర్ర రక్త కణాలకు యాంటీబాడీలు లేదా కాంప్లిమెంట్ ప్రోటీన్లు అంటుకొని వాటిని నాశనము చేస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Which test is the most commonly used to monitor long-term glucose control in diabetic patients? Which test is most commonly used to monitor long-term glucose control అండి in diabetic patients? అంటే మధుమేహ రోగులలో దీర్ఘకాలిక గ్లూకోజ్ నియంత్రణను పర్యవేక్షించడానికి ఎక్కువగా ఉపయోగించే పరీక్ష ఏది? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి, HbA1c. HbA1c. The HbA1c test measures the average blood glucose levels over the past 2 to 3 months and it is used to assess long-term glucose control అండి. ఓకే, it used to long-term glucose control. నెక్స్ట్ వన్ చూద్దాం.
HbA1c పరీక్ష గత 2-3 నెలల లోపల గ్లూకోజ్ స్థాయిలను కొలుస్తుంది మరియు దీర్ఘకాలిక గ్లూకోజ్ నియంత్రణను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ క్రషింగ్ సిండ్రోమ్? ఏంటండి, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్? క్రషింగ్ సిండ్రోము రావడానికి గల ప్రాథమిక కారణం ఏంటది? ఓకే, కాషింగ్ సిండ్రోమ్ లేదా కుషింగ్ సిండ్రోమ్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎక్సెసివ్ కార్టిసాల్ ప్రొడక్షన్. అంటే ఇది ఒక హార్మోను అత్యధికంగా ఉత్పత్తి కావడమే మరి కుషింగ్ సిండ్రోమ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఏంటండి ఏ హార్మోన్ అది? కార్టిసాల్. ఓకే, చూద్దాం. సో కుషింగ్ syndrome is caused by prolonged exposure to high level of cortisol, either from endogenous overproduction or external sources such as corticosteroid therapy. అంటే కుషింగ్ సిండ్రోమ్ అనేది అధిక కార్టిసాల్ స్థాయిలకు దీర్ఘకాలిక పరిచయం వల్ల కలుగుతుంది. ఇది శరీరంలో అధిక ఉత్పత్తి లేదా కార్టికోస్టెరాయిడ్ థెరపీ వంటి బయటి వనరుల కారణంగా కూడా జరగవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అలర్జిక్ రియాక్షన్? ఓకేనా, క్రింది వాటిలో ఏ కణాలు ముఖ్యంగా అలర్జీ రియాక్షన్లలో పాల్గొంటాయి? ఓకే, ఏంటండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అలర్జిక్ రియాక్షన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇస్నోఫిల్స్. ఓకే, ఇస్నోఫిల్స్ అనేవి పాల్గొంటాయండి. చూద్దాం. Eosinophils are primarily involved in allergic reactions and parasitic infections. They play a role in controlling inflammation and immune response. అంటే ఇస్నోఫిల్స్ అనేవి ముఖ్యంగా అలర్జీ రియాక్షన్లలో మరియు పారాసిటిక్ ఇన్ఫెక్షన్లలో పాల్గొంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ అంటే దహనం మరియు రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ వన్, what is the most common cause of post-renal acute renal failure? Post-renal and acute renal failure, దీనికి గల కారణం ఏంటండి? పోస్ట్ రెనల్ మరియు అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్కి అత్యంత సాధారణ కారణము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, యూరినరీ ట్రాక్ అబ్స్ట్రక్షన్. చూద్దాం. Post-renal acute renal failure occurs due to an obstruction in the urinary tract that prevents a urine from leaving the kidneys, leading to a build-up of a pressure. ఓకేనా, అర్థమైంది కదండి. అంటే మూత్రనాళాలు ప్రయాణించేటువంటి మార్గంలో ఏదైనా అడ్డంకి ఏర్పడినట్లయితే మూత్రము కిడ్నీలను విడిచిపెట్టకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా ఒత్తిడి అంటే మూత్రం విసర్జించబడకుండా అలాగే ఉంటుందండి. అలాగే ఉండి తీవ్రమైనటువంటి ప్రెషర్ అనేది ఏర్పడి సో స్టమక్ అనేది చాలా టైట్ అవుతుందండి. సో దీన్నే పోస్ట్ రెనల్ అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్యూమర్ మార్కర్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్? ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం ట్యూమర్ మార్కర్గా ఉపయోగించేది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటది? పిఎస్ఏ, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. PSA is a protein produced by prostate cells. Elevated PSA levels are commonly associated with a prostate cancer that can also rise in benign prostate conditions. PSA అనేది ప్రోస్టేట్ కణాలచే ఉత్పత్తి అయ్యే ప్రోస్టేట్ కండిషన్స్ ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ పెరిగిన పిఎస్ఏ స్థాయిలు సాధారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించినవి, కానీ బెనైన్ ప్రోస్టేట్ పరిస్థితుల్లో కూడా ఇది పెరగవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ అమైలాయిడ్ ప్లాక్ ఇన్ అల్జిమార్స్ డిసీజ్? అమైలాయిడ్ ప్లాక్ల అంటే అల్జిమార్ డిసీజ్లో, అల్జిమార్స్ అంటే ఏంటండి? మతిమరుపు అండి. సో కొంచెము ఏజ్ పైబడిన వారిలో మతిమరుపు అనేది వస్తూ ఉంటుందండి. దాన్ని అల్జిమార్స్గా పేర్కొంటాము. మరి ఈ వ్యాధిలో అమైలాయిడ్ ప్లాక్ల యొక్క ప్రధాన భాగం ఏంటి? ఆన్సర్
ఆప్షన్ సి అండి, ఎమలాయిడ్ బీటాగా పేర్కొనవచ్చు. ఎమలాయిడ్ బీటా. Amyloid beta protein is the main component of amyloid plaques which accumulate in the brains of people with Alzheimer's disease, disputing cell function. ఏం చేస్తుందండి ఇది? కణాల యొక్క కార్యకలాపాలను భంగం కలిగిస్తాయండి. ఓకేనా? ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్స్ ఫెయిల్యూర్ ఆఫ్ మెగాబ్లాస్టిక్ అనీమియా? మెగలోబ్లాస్టిక్ అనీమియా ఏంటండి? దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటి మెగలోబ్లాస్టిక్ ఎనీమియాది? చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్. హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్. చూద్దాం. హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ ఆర్ ఏ హాల్మార్క్ ఆఫ్ మెగలోబ్లాస్టిక్ అనీమియా ఆఫెన్ కాజ్డ్ బై ఏ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ B12 ఆర్ ఫోలేట్. అంటే హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ మెగలోబ్లాస్టిక్ అనీమియా యొక్క ముఖ్యమైన లక్షణం. ఇది సాధారణంగా విటమిన్ B12 లేదా ఫోలేట్ లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ విటమిన్ B12 డెఫిషియన్సీ? వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ విటమిన్ B12 డెఫిషియన్సీ? విటమిన్ B12 లోపాలకి అత్యంత సాధారణ కారణం ఏది? ఆప్షన్ బి అండి, సో పెర్నీషియస్ ఎనీమియా అంటారండి. దీన్ని ఏమంటారు? పెర్నీషియస్ ఎనీమియా. విటమిన్ B12లో ఏ మూలకం ఉంటుందని ఒకసారి క్వశ్చన్ అడిగానండి నేను. సో కోబాల్ట్ ఉంటుంది విటమిన్ B12లో, కోబాల్ట్. ఓకేనా? మరి ఈ యొక్క విటమిన్ B12 లోపానికి అత్యంత కారణం ఏంటి అంటే పెర్నీషియస్ అనీమియా, అంటే హానికర రక్తహీనత అండి తెలుగులో. హానికర. పెర్నీషియస్ అనీమియా అంటే ఏంటి? హానికర రక్తహీనత. చూద్దాం. పెర్నీషియస్ అనీమియా is the most common cause of vitamin B12 deficiency where the body cannot absorb B12 due to a lack of intrinsic factor in the stomach. అంటే ఈ యొక్క B12ని సరిగ్గా తీసుకోకపోవడం ద్వారా, మన కడుపులో తీసుకోకపోవడం ద్వారా ఇక పెర్నీషియస్ అనీమియా అనేది సంభవిస్తుందండి. ఓకేనా? మన శరీరం శోషించుకోవడం ఆపేస్తుంది విటమిన్ B12ని. అలాంటి పరిస్థితుల్లో వచ్చేదే పెర్నీషియస్ అనీమియా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బెన్స్ జోన్స్ ప్రోటీన్స్? బెన్స్ జోన్స్ ప్రోటీన్ ఏ పరిస్థితులతో సంబంధం కలిగి ఉంది? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మల్టిపుల్ మైలోమా. మల్టిపుల్ మైలోమా. చూద్దాం. బెన్స్ జోన్స్ ప్రోటీన్స్ ఆర్ ఫ్రీ లైట్ చైన్స్ ఫౌండ్ ఇన్ ద యూరిన్ ఆఫ్ పేషెంట్స్ విత్ మల్టిపుల్ మైలోమా, ఏ క్యాన్సర్ ఆఫ్ ప్లాస్మా సెల్స్ అండి. ఇంపార్టెంట్. బెన్ జోన్స్ ప్రోటీన్స్ అనేవి ఏంటండి? మల్టిపుల్ మైలోమా రోగుల మూత్రంలో కనిపించే ఉచిత లైట్ చైన్స్. ఇది ప్లాస్మా కణాల క్యాన్సర్గా అయితే మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైపర్ కాల్సేమియా? ఓకే, హైపర్ కాల్సేమియా ఇన్ అడల్ట్స్. అంటే వయోజనులలో హైపర్ కాల్సేమియాకు అత్యంత సాధారణ కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హైపర్ పారాథైరాయిడిజం. ఓకేనా? హైపర్ కాల్సిమియాకు అత్యంత సాధారణ కారణం ఏంటి అండి? హైపర్ పారాథైరాయిడిజం. ఇంపార్టెంట్ అండి. చూద్దాం. ప్రైమరీ హైపర్ థైరాయిడిజం is the most common cause of hypercalcemia in adults due to excessive secretion of parathyroid hormone which increases calcium levels in the blood. ఏమవుతుందండి? హైపర్ పారాథైరాయిడిజంలో మరి కాల్షియం అనేది రక్తంలో, ఓకేనా, ఎక్కువగా అవుతుందండి. ఓకేనా? కాల్షియం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడమే పారాథైరాయిడ్ హార్మోన్ వల్ల సాధ్యమవుతుంది. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ ప్యాథలాజికల్ ఫీచర్ ఆఫ్ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్? వాట్ ఈస్ ద మెయిన్ ప్యాథలాజికల్ ఫీచర్ ఆఫ్ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్? COPD అంటామండి దీన్ని. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ యొక్క ప్రధాన రోగ పరిణామ లక్షణం ఏంటి? ఎలాంటి లక్షణాన్ని చూపిస్తుంది ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అల్వేలర్ డిస్ట్రక్షన్. అల్వేలర్ డిస్ట్రక్షన్. చూద్దాం. The primary pathological feature of COPD is the destruction of alveoli, which reduces the surface area for gas exchange and causes breathing difficulties. అంటే మనము ఊపిరి పీల్చేటువంటి సమయంలో అల్వియోలి నాశనం అనేది గ్యాస్ మార్పిడి ద్వారా ఉపరితలాన్ని తగ్గిస్తుంది, మరి శ్వాసలో కష్టాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఎలివేటెడ్ ఇన్ లివర్ సిరోసిస్? లివర్ సిరోసిస్లో ఎక్కువగా పెరిగే వాటిలో క్రింది వాటిలో ఏది పెరుగుతుందండి? లివర్ సిరోసిస్ అనేది లివర్కి వచ్చేటువంటి ఒక ముఖ్యమైన వ్యాధి అండి. సో దేనివల్ల వస్తుందంటే అఫ్ కోర్స్ మద్యపానం ద్వారా. ఓకే, ఆల్కహాలిక్ వాళ్ళకైతే ఎక్కువగా వస్తుంది. మరి ఈ యొక్క లివర్ సిరోసిస్ అనేటువంటి డిసీజ్లో ఏది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది? బైలిరుబిన్, హిమోగ్లోబిన్, సోడియం, పొటాషియం. ఆప్షన్ ఏ అండి, బైలిరుబిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. In liver cirrhosis, the liver ability to process bilirubin is impaired, leading to increased level of bilirubin in the blood, which can cause jaundice. ఏమవుతాయండి దీని ద్వారా? కామెర్లు వస్తాయండి. కామెర్లు అంటాం కదా మనము. దీనికి గల కారణం, జాండీస్ రావడానికి కూడా కారణము ఆల్కహాల్ సేవించడం, అంటే మద్యపానం తాగడం ద్వారానే ఈ బైలిరుబిన్ అనేది స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. ఇక సిర్రోసిస్ అనేది వ్యాధి రావడం జరుగుతుంది. ఇది జాండీస్కి కారణము అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ ఆర్గానిజం కాజింగ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్? మూత్రపిండ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే అత్యంత సాధారణ సూక్ష్మజీవి ఏది? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ సి అండి. ఓకేనా, ఎస్టెరిసియా కోలి. దీన్నే ఈ కోలి బ్యాక్టీరియా అంటామండి. ఓకే, చూద్దాం. So E. coli is the most common organism causing urinary tract infection according to up to 80 to 90 of cases అండి. అంటే 80 నుండి 90 కేసులలో మూత్రపిండ ఇన్ఫెక్షన్లో కారణమయ్యే సూక్ష్మజీవి ఏంటండి? ఈస్టరేసియా కోలై, అంటే ఈ కోలాయిగా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేని ద్వారా వ్యాపిస్తుందండి? అపరిశుభ్రమైనటువంటి నీరు. ఓకేనా, అంటే స్వచ్ఛమైన నీరు అంటే 7 to 7.5 అయితే ఉంటుంది కదండి. మరి దీంట్లో నీటిలో ఏది కలిపినా కూడా అపరిశుభ్రమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అండి, అది నీటిలో కొన్ని రకాల ఆల్కహాల్ కలుపుతారు కదా, సో అది కూడా అన్ప్యూర్ వాటర్ అన్నట్లే. ఓకేనా, అది తాగడం వల్ల కూడా ఈ కోలై అనేటువంటి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సో కొన్ని రకాల వ్యాధులను కలుగజేస్తాయి, ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎనీమియా ఇస్ అసోసియేటెడ్ విత్ క్రోనిక్ బ్లడ్ లాస్? అంటే దీర్ఘకాలిక రక్త నష్టం కారణంగా క్రింది అనీమియా రకాల్లో ఏది సంభవిస్తుంది? ఏంటండి ఆప్షన్ బి అండి. ఓకే, మైక్రోసైటిక్ అనీమియా అంటారండి. దాన్ని ఏమంటాము? మైక్రోసైటిక్ అనీమియా. క్రోనిక్ బ్లడ్ లాస్ సచ్ యాజ్ ఫ్రమ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడింగ్ కెన్ లీడ్ టు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా విచ్ ఇస్ ఎ టిపికల్లీ మైక్రోసైటిక్, అంటే స్మాల్ రెడ్ బ్లడ్ సెల్స్. ఇంపార్టెంట్, అంటే దీర్ఘకాలిక రక్త నష్టం ఉదాహరణకు జీర్ణాశయ రక్తస్రావం వల్ల ఇనుము లోపము అనీమియా కలుగుతుంది. ఇది సాధారణంగా సూక్ష్మ కణ, అంటే చిన్న రక్త కణాల అనీమియాగా కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గైస్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి ప్యాథాలజీకి సంబంధించిన క్లాస్ 1 కంప్లీట్ చేయడం జరిగింది యూనిట్ 1లో. దీనిపైన ఇంకొక క్లాస్ కూడా ఉంటుంది, 1 లేదా 2 క్లాసులు అయితే అప్డేట్ చేస్తాను, గమనించాలి. సో గైస్, మరి మన యాప్లో దివాళీ ఆఫర్ అయితే స్టార్ట్ అయిందండి. కేవలం 299K ల్యాబ్ టెక్నీషియన్ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుందండి. సో 5,000కు పైగా MCQs ఇందులో ఉంటాయి, ప్లస్ వీక్లీ 2 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి PDF మెటీరియల్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. మార్కెట్లో ఎక్కడా కూడా సరైన మెటీరియల్ అందుబాటులో లేదండి. ఉన్నా కూడా జస్ట్ 50% మాత్రమే సిలబస్ కవర్ చేసే మెటీరియల్ అందుబాటులో ఉంది. అది కొని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి 100% సో అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని సిలబస్ ఆధారంగా 100% సిలబస్ ఆధారంగా రూపొందించిన మన టెస్ట్ సిరీస్ తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.